సినిమాకాన్ ఫెస్టివల్లో డబుల్ ట్రీట్ ఇచ్చారు హీరో యష్. ఇదే వేదిక మీద హీరోగా టాక్సిక్ సినిమాను, నిర్మాతగా రామాయణను ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా రామాయణ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ముఖ్యంగా ఈ ఏడాది రిలీజ్ అవుతున్న తొలి భాగంలో రామ, రావణులు ఒకే ఫ్రేమ్లో కనిపించే సన్నివేశం ఒక్కటి కూడా లేదని కన్ఫర్మ్ చేశారు. పార్ట్ 1లో రాముడి బాల్యం, పెళ్లి, వనవాసం సీన్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తోంది. అదే సమయంలో రావణ లంకను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. సీతాపహరణంతో తొలి భాగాన్ని ముగిస్తే సీక్వెల్ మీద హైప్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. తాను రావణుడి పాత్రలో కనిపించినా ఆ క్యారెక్టర్ పూర్తిగా విలన్లా ఉండదన్నారు యష్. రావణుడిలో బలాలు, బలహీనతలు తెర మీద చూపించబోతున్నామని చెప్పారు. అదే సమయంలో రణబీర్ కపూర్తో తన స్క్రీన్ కెమిస్ట్రీ గురించి కూడా కామెంట్ చేశారు. ఎక్కువగా ఎదురుపడే సన్నివేశాలు లేకపోయినా మాటల్లోనే కెమిస్ట్రీ ఉంటుందని చెప్పారు. దాదాపు 4,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గ్లోబల్ రేంజ్ లో ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. రామాయణ స్కేల్ అవతార్ మీట్స్ గ్లాడియేటర్ అనే రేంజ్ లో ఉంటుందన్నారు నిర్మాత నమిత్ మల్హోత్రా. ఇలా యూనిట్ సైడ్ నుంచి వస్తున్న అప్డేట్స్ తో సినిమా మీద అంచనాలు పీక్స్ కు చేరాయి.